వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రికాచ్. మనము ఈ వీడియోలో రవితేజ నటించినటువంటి మిస్టర్ బచ్చన్ సినిమా ట్రైలర్ యొక్క ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ స్టార్ట్. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు, సంపద కాపాడేవాడు. Excuse me, can I speak to Mr. Bachchan please? Mr. Bachchan. ఇది స్కంబ కంపల్సరీ అవ్వాలి. రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రోతలు కోరిన పాటలు పాడుతుంటాం. డబుల్ రోడ్ అనుకో, నాకు తెలిసి డబుల్ రోడ్ అయి ఉంటుంది. అన్న అరవేశారు అసలు అమితాబ్ బచ్చన్ దేవుడు తలుపులు మూసేస్తే కిటికీలు తెలుస్తుంది. యుద్ధం కామెడీ చిన్నది తీసుకెళ్ళాం కదా అత్తయ్య. ఎప్పుడు హిందీ పాటలేనా? తెలుగు మాస్ సాంగ్ ఏంటో చూపిద్దాం. డాన్స్ కూడా బాగా చేశారు అన్న. రీసెంట్గా వచ్చిన మూవీస్ బాగా హిట్ అయినాయి, బట్ టైగర్ నాకు ఇష్టం ఆగలేదు. చూడాలి మూవీస్. జస్ట్ బచ్చన్ స్పీకింగ్. నువ్వు ఒక బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయాలి. బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్? నో ప్రాబ్లం సార్, నాకు పని ఇంపార్టెంట్, పేరు కాదు. ఐ థింక్ ఇద్దరేమో డబుల్ రోల్ ఉంటాం. వి ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. జగపతి బాబు నా కొడుకైనా నా గడప తొక్కాలంటే వాయిస్ లా బేస్ మామూలుగా ఉంది. జగపతి మూవీ భయం వల్ల సచ్చి యాక్టింగ్ చేస్తారు బా. లెజెండ్ మూవీ నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఆయన ఒక వేరే క్యారెక్టర్ అనేది. సో అప్పటి నుంచి జగపతి బాబు గారు సంపేస్తున్నారు. మంచి పవర్ఫుల్ అండ్ లవ్ స్టోరీగా ఉంది. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా. ఆ ఫైట్ బాగుంటుంది అనుకుంటా. బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. చాలా మంది భయపడేది సమస్యలకు కాదు, పుకార్లకి, రూమర్లకి. చాలా మంది పకోడీగాళ్ళు ఇదే పని. బాగా చెప్పారు. ఆగస్ట్ 15th ఏం జరిగిందో తెలుసా మీకు? మూవీ రిలీజ్ ఆ రోజు 70 mm స్టీరియోఫోనిక్ షోలీ రిలీజ్ అయింది. సో మూవీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కలిసి ఫస్ట్ టైం, అలాగే జగపతి బాబు గారు ఎటువంటి విలన్ రోల్ చేశారు అనమాట. సో కంపల్సరీగా నో డౌట్ అనమాట. సో ఆ సినిమా అయితే పక్కా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ రవితేజ 100 crores క్లబ్లో జాయిన్ అయ్యారు ధమాకా మూవీతో. సో ధమాకా మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత వచ్చినటువంటి టైగర్ నాగేశ్వరరావు ఇంకా 2 సినిమాలు అట్లా ఫ్లాప్ అయినాయి. బట్ ఇలాంటివి కూడా నో ప్రాబ్లం. ఈ సినిమాతో మళ్ళీ 100 crores కలెక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రవితేజ అన్న. ముందుగా నా సబ్స్క్రైబర్లందరికీ నా కృతజ్ఞతలు, ఎందుకంటే ఈ ఛానల్ని ఇట్లా ఆదరిస్తున్నందుకు. సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను. ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.